బావుంది. ఇందులో 2 ఉన్నాయి కదా! 27, 66 కూడా కలిపి అన్నీ ఉన్నాయి. పాతవి, కొత్తవి కూడా కలిపి ఒక బుక్‌లో వచ్చి అప్పుడు అలా ఉండేవి కాదు. తాళపత్ర గ్రంథాలని అంటే తేగతో తొక్కలు. చూడండి తేగల మధ్యలో ఏముంటది? చందమామ ఉంటది. తీసుకొని తింటాం కదా మనం. దాన్ని అలా, అలా, అలా లేపితే ఇంత పొడుగొస్తదది. ఇలాగా రాయడం. లేకపోతే లేత తాటేకులు, తాటి చెట్టుని నరికితే, ఆ తాటి చెట్టు మొదలోంచి ఇంకా లేత లేత లేతగున్నయి ఉంటాయి. కోడిని ముంచి రాయడం. అప్పటి యొక్క రీతిలో అది ఉండేది. అవన్నీ కూడా సేకరించి ఆళ్ళ కుండల్లో దాయడం, బడలో పెట్టడం. అవన్నీ కూడా అప్పుడు అలా భద్రపరుస్తుండేవారు. వీళ్ళందరూ కూడా పురావస్తకులు తీయడమో, లేకపోతే ఈ పెద్దవాళ్ళు రాసినయి చదవడమో, చేయడమో ఆ యొక్క బుక్కుల్లోంచి తీసి నువ్వు ఇంకొక బుక్ ప్రిపేర్ చేసినప్పుడు అది నీ సొంత జ్ఞానమై ఉంటది. లేదా వాళ్ళ జ్ఞానాన్ని నువ్వు కాపీ చేసినట్టు ఉంటది. వాళ్ళ జ్ఞానం నుంచి నువ్వు కొంత జ్ఞానాన్ని, నీ జ్ఞానాన్ని కలిపి, ఆ మహానుభావుల జ్ఞానంలోంచి కలిపి నువ్వు ఇంకొక చరిత్ర రెడీ చేసినట్టు ఉంటది. అంతే తప్ప చరిత్రకి పునాదికారుడివి నువ్వు కాదు. ఎందులోనో చూసి నువ్వు కాపీ చేస్తున్నావు. అంతే. దాంట్లో ఎలాగర్థమవుతదని వాళ్ళ కొంత జ్ఞానం కలిపారు. అందులోనే అది కూడా కలిపి ఇంకెలాగ ఈ రోజు తరం వరకు ఎలా అర్థమవుతదని నీ జ్ఞానం కొంత కలుపుతున్నావు. ఏ జ్ఞానం అయినప్పటికీ కూడా అది ఆళ్ళ జ్ఞానమా, నీ జ్ఞానమా, ఇంకెవరి జ్ఞానం అయినప్పటికీ కూడా మానవ జ్ఞానము మాత్రమే సుమా, దేవుని జ్ఞానము కాదు. దేవుని జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానం ఎలా ఉంటదంటే, ఈ యొక్క 40 మంది ప్రవక్తల మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడొచ్చి ఆత్మపూర్ణుడై వీళ్ళ రాసిన గ్రంథాలలాగుంటాయి. కాబట్టి మత్తయిలో కనిపించింది మార్కులో కనిపిస్తది, మార్కులో కనిపించింది యోహానులో కనిపిస్తది, యోహానులో కనిపించింది హ్మ్. లోకాలో కనిపిస్తది. ఈ 4 వచ్చిన అధ్యాయాల్లో కూడా ఒకటి ఉంటది. అధ్యాయాలు కాదు 4 పుస్తకాల్లో కూడా ఒకటే మ్యాటర్ ఉంటది. అలాగే అపోస్తుల్లో కనిపిస్తది. ఆదికాండంలో ఏం చెప్పారో చివరి ప్రకటన దాకా కూడా అవే కనపడుతుంటాయి. అవి అంత క్లియర్‌గా నేను ఎలా చెప్పగలుగుతానంటే కొద్దో గొప్ప నేను బైబిల్ చదవబట్టి, కొద్దో గొప్ప నేను కరెక్ట్‌గా అక్కడక్కడ వినబట్టి, కొద్దో గొప్ప నాకేదో జ్ఞానం ఉండబట్టి, నా సొంత జ్ఞానం కాదు. బైబిల్ చదివిన రీతిలో నాకు అర్థమవుతుంది. ఆదికాండంలో ఉండే చివరి ప్రకటనలో కనబడుతూ ఉంటాయి. నిర్గమకాండంలో ఉండే ప్రకటనలో కనబడుతూ ఉంటాయి. ఆ! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రంలో అక్కడ ఆళ్ళందరూ కూడా నడుచుకుంటూ వస్తారు. ఆ ఎర్ర సముద్రం కోసం 1 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటది. చదివితే జ్ఞానం ఏంటనేది బయలుపడతది. కాబట్టి అవన్నీ నువ్వు తీసి రాసినప్పుడు, ఇది చేసినప్పుడు అవి తీసి రాసి చదివినప్పుడే. అప్పుడు నీకు వేలల్లోని, లక్షల్లోని ఎవరన్నా చూసి ఇది చేయొచ్చు. కానీ దేవుని జ్ఞానం నువ్వు సంపాదించుకొని, నీ స్వతహాగా నీలో ఉండి దేవుడు మాట్లాడుతున్నది ఎంతవరకు ఉంది? హ్మ్. ఎంతవరకు ఉంది? ఇలా దయ్యాలు, ఇలా భూతాలని నువ్వు నోటితో ఈజీగా మాట్లాడేసినంత ఈజీ అనుకుంటున్నావా బైబిల్ చదవడం? నువ్వు నోటితో ఈజీగా చెప్పేసినంత అనుకుంటున్నావా? నువ్వు దేవుని యొక్క వాక్యంలో తప్పిదావడం అక్షరం అక్షరం చదవాలి. ఒత్తు చదవాలి. ఏది వదిలినా మీనింగ్ మారిపోతది. బైబిల్ చదవాలన్న ఆసక్తి మనకుండాలి. బైబిల్ చదవాలన్న పట్టుదల మనకుండాలి. ఆసక్తి లేకపోయినా, పట్టుదల లేకపోయినా ఖచ్చితంగా చదివి తీరాలి. ఎందుకు అనంటే, నువ్వు స్కూల్‌లో జాయిన్ అయినప్పుడు నువ్వు ఒక ఉద్యోగాన్ని సంపాదించాలనుకుంటే 10థ్ వరకు రావాలి. 10థ్ కాడ్చి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అక్కడి దాకా రావాలి. అక్కడి నుంచి 3, 4 డిగ్రీలుంటాయి. అయి పూర్తి చేయాలి. అయన్నీ చేశాక ఫెయిల్ అవ్వకుండా ఉంటే, అప్పుడు నువ్వు అనుకున్న ఉద్యోగానికి మళ్ళీ ఆహ్, డీఎస్సీ ఇయన్నీ కూడా కోర్స్ అన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. అప్పుడే కదా నువ్వు ఒక జాబ్‌లో పరిపూర్ణత సంపాదించుకుంటావు. ఎవరో చెప్తున్న నీ దైవజనుల జ్ఞానాన్ని కూడా నువ్వు ఒక్కసారి కూడా బైబిల్ తీసి చదవలేకపోతున్నావంటే మన బాధ్యత అది. బాధ్యత. భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని పెంచడం భర్తకి ఎంత బాధ్యతో, భర్త నాకు సంపాదించి నన్ను, నా పిల్లల్ని చూసుకుంటున్నాడని అతను నువ్వు ఎంత బాధ్యతగా చూసుకొని బాధ్యత కలిగుంటావో, మన ఇంటి విషయాలు ప్రతీది బాధ్యత తీసుకున్న మనము దేవుని విషయంలో కూడా బాధ్యత తీసుకోవాలి. దేవుని విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. నిజమే ఖాళీ లేదు. ఎవరికీ ఖాళీ లేదు. ఖాళీ ఉండదు కూడా. ఎందుకంటే టైం చాలా దగ్గరగా జరిగిపోతున్నట్టుంది. సూర్యుడు గబగబా తిరిగిపోతున్నాడు. హ్మ్. అనిపిస్తుంది నాకు. కాబట్టి సమయం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే మన పనులు, ఆ పనులు, ఈ పనులు చక్కబెట్టేటప్పటికి ఎప్పుడు తెల్లారిపోతుందో తెలియట్లేదు. ఎప్పుడు సూర్యుడొచ్చేస్తున్నాడు, మళ్ళీ ఎప్పుడు పరుగున మన జీవనోపాధికి పారిపోవాల్సొస్తుంది. కాబట్టి అందుకని మనకున్న కొద్దిపాటి టైంలో కొద్దిపాటి టైం పెట్టి మనం బైబిల్ చదువుదాం. బైబిల్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. అద్భుతం అంటే ఆ అద్భుతాలు, ఈ అద్భుతాలు కాదు. అద్భుతం అంటే దేవుడే. అద్భుతం అంటే వాక్యమే. అద్భుతం అంటే సత్యమే. సత్యం అంటే వాక్యమే. అసలు సత్యం అంటే ఏంటి తెలుసుకుందాం. సత్యంలో ఏం దాచబడింది? సత్యం అంటే చెప్పనా? వాక్యమే సత్యమైంది.
ఆ వాక్యం చదివితే సత్యం ఏంటనేది నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏదో చెప్పానారా కొన్ని మాటలు, మీరు బైబిల్ తీసుకొని చదువుకోవాలా వద్దా? చెప్పావు కదా ఏదో విన్నాం. ఇంకా అంత ఖాళీ ఎక్కడుంది? ఖాళీ ఉందో లేదో ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు మీరే తెలుసుకోవాలి. మనకు మనమే దాన్ని సరిదిద్దుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షణాన నేను మీకు చెప్పేది ఏంటంటే, బైబిల్‌లో మనం ఎక్కువగా తర్పీదు పొందుదాం. ఎవరో రాసిచ్చినవి చదివేసి, ఎవరో రాసిచ్చినవి వినేసి, ఎవరో చేసేసినవన్నీ కూడా పెట్టుకొని, ఆహా! అలాగుందా, ఇలాగుందా, భలే తీసి చెప్పాడే, బాగా చెప్పాడిచ్చే. విషయం ఏంటంటే 12 మంది శిష్యుల్లో వాళ్ళంతటి వాళ్ళు ఎవ్వరు ఏదీ చెప్పలేదు. ఈ బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన దాకా చివరంతా కూడా రాయబడింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు రాశారు. అందుకని ఈ గ్రంథానికి తాని పేరు తానే పెట్టుకున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం. గ్రంథం అనగా బుక్కు, పరిశుద్ధత అనగా పరిశుద్ధుడు. యేసయ్య ఏమన్నాడు? పరిశుద్ధుడే అన్నాడు. తల్లి గర్భములు పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించితివి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కారణమై ఉన్నాడు. ఆదికాండం నుంచి జరిగినవి 12 మంది శిష్యులకి ఏం తెలుసు? ఆ కాలంలో అబ్రహాము కాలంలో ఉన్నారా వీళ్ళు 12 మంది? 12 మంది అబ్రహాము కాలంలో ఉన్నారా? 12 మంది నిర్గమకాండ మోషే కాలంలో ఉన్నారా? 12 మంది శిష్యులు ఆదికాండంలోని మోషేతో ఉన్నారా? లేకపోతే అబ్రహాముతో ఉన్నారా? ఇసాకుతో ఉన్నారా? యాకోబుతో ఉన్నారా? యెహోషువతో ఉన్నారా? ఈ యుద్ధాలన్నీ వాళ్ళు చూసొచ్చారా? ఇవన్నీ చేసొచ్చారు. మరి ఇవన్నీ ఈ చరిత్ర ఎలాగెళ్ళి రాయగలిగారు? అసలు వాళ్ళకి పుట్టికి ఉనికే లేదు కదా! అప్పుడు ఈ చరిత్ర అంతా కూడా వీళ్ళు ఎలా నిర్మాణం చేసేదంతా రాయగలరు. ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నవాడు ఒకడున్నారు. అతనే ఆత్మస్వరూపుడైన దేవుడున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళందరినీ నడిపించారు కాబట్టే అక్కడ నిర్గమకాండలో జరిగింది. ఇక్కడ కొరింథీలో అపోస్తలుడైన పౌలు రాశాడు. అపోస్తలుడైన పౌలు మోషేతో తిరిగాడా? మోషే ఉన్నప్పుడు పుట్టాడా? అబ్రహాం ఉన్నప్పుడు పుట్టాడా? అబ్రహాం అనేకమైన ఇది చేసి అబ్రహామునికి విశ్వాసులకి తండ్రి అని చెప్పి హెబ్రీలో రాయబడింది. హెబ్రీయుడైన అది కూడా అపోస్తలుడే రాశాడు. అపోస్తలుడు 14 పుస్తకాలు రాశారు. ఆయన చరిత్ర చెప్పుకుంటే మహానుభావుడు. చెప్తాను. నెక్స్ట్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బైబిల్ చదువుతున్నాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడున్నాడా? మోషే టైంలో ఎవరతను? పౌలు ఉన్నాడా? మరి ఎలా రాశారు? అప్పుడున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదర్రా. అప్పుడున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుందని మీకు అర్థమవుతుందా? ఇదంతా ఎలా తెలిసింది, ఇక్కడ ఎలా వచ్చిందని అర్థమవుతుందా? మత్తయి సువార్తలో ఎందుకు వాళ్ళ కోసం రాయబడింది? వాళ్ళెప్పుడు మత్తయి ఎప్పుడోడు ఏదో పనులు వసూలు చేసుకొని జకరయ్య, మత్తయ్య వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు. వీళ్ళు కూడా చదువుకుని ఉన్నారు. అందరూ ఇంకెవరంటే చదువులేని జాలారులు పట్టుకున్నాడు, చదువులేని జాలారులు పట్టుకున్నాడు, పామరులు పట్టుకున్నాడు. బ్యాచ్ అంతా అలా లేరు. మత్తయ్య ఎవరో తెలుసా? లోక ఎవరో తెలుసా? లోక డాక్టర్. జకరయ్య ఎవరో తెలుసా? చదివితే కదా తెలియడానికి. వాళ్ళ దగ్గర విన్న మాటలు, వీళ్ళ దగ్గర విన్న మాటలు, అవి ఇవి చూసి విన్న మాటలు, ఈ జ్ఞానం ఎక్కువైపోయింది తప్ప లోకానుసారమైన జ్ఞానం సరిగ్గా నిన్ను నిలబెట్టి అడిగితే గనక దెబ్బకు ఒక్క మాట మాట్లాడే అసమర్థమైన స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. చాలా మంది ప్రశ్నలు అడుగుతుంటే మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. మనకు అనుభవం ఏది చెప్పడానికి? జ్ఞానం ఏది? తీసుకొని చాలా ఎదిరించేస్తూ ఉంటాం. మనల్ని వాళ్ళు అంచేదాకా చూస్తుంటే మనం వాళ్ళని ఎదిరించేదాకా చూస్తూ ఉంటాం. అలాగండి ఎలాగండి మీరు జ్ఞానులే. ఎందుకంటే మనం షేమ్ అయిపోతామని, మనం సిగ్గుపడతామని, వాళ్ళు మన పరువు తీసేస్తున్నారని నోరేసుకొని పడిపోతూ ఉంటాం. అందులో ఉన్న చెప్పరు, పనికిరాని సోదంతా చెప్తూ ఉంటారు. ఈ సోది చెప్పడంలోనే మనకేమవుతుందంటే తలపోటు వచ్చేది. మ్యాటర్ అన్నవాడు 2 మాటలు చెప్పి అలా కట్ చేసేస్తాడు. వీళ్ళతో వాదించలేక, వాళ్ళతో చెప్పలేక, వీళ్ళు చెప్పేది వినలేక, అక్కడంత టైం మనకు లేక ఏం చేస్తాం తెలుసా? మౌనంగా కూర్చుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా మీకు అసలా? ఎందుకు అర్థం కాదు? నాదంటే మట్టిబుర్ర, మీరేం మట్టిబుర్ర కాదు కదా. అప్పుడు వాళ్ళు ఇప్పటికి ఎవరో ఉన్నారు. ఎవరున్నారు? అప్పటి వాళ్ళు ఇప్పటికి వీళ్ళని నడిపించారు. ఎవరు నడిపించారు? ఆత్మస్వరూపుడైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడే. అప్పటి నుంచి జరిగినవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఈ 40 మంది ప్రవక్తలు ఉండే అప్పటి నుంచి జరిగిన చరిత్ర ఇప్పటిదాకా రాశాడంటే అప్పుడోడు ఇప్పుడు ఉండబట్టే కదా. అప్పుడున్న పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో క్రియలు చేయబట్టే కదా. వాళ్ళందరూ చచ్చిపోయి అంతరించుకుపోయి కాళగర్భంలో కలిసిపోయి ఈ యొక్క వాళ్ళ మేళ మొత్తం భవంతులందరూ కూడా కూలిపోయి సంసోను విషయంలో కూలిపోయి ఈ చరిత్ర వీళ్ళకి 12 మందికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? వీళ్ళతో ఉన్నవాళ్ళు ఎవరు? ఆ తరం ఇప్పుడు, ఈ తరం ఇప్పుడు. మధ్యన ఒక వైట్ పేపర్ ఉంటుంది కొన్ని సంవత్సరాలకి తర్వాత అని అర్థం.
ఎవరో చెప్తేనే కదా వీళ్ళకి తెలియాలి. హ్మ్. ఎవరో చెప్తేనే కదా వీళ్ళకి తెలియాలి. వీళ్ళు మన చుట్టాలు. వీళ్ళు అమ్మ తాలూకా వాళ్ళు. వీళ్ళు నాన్న తాలూకాలు అని నీ పిల్లలకి నువ్వు పరిచయం చేస్తే వాళ్ళెళ్ళి అమ్మమ్మ అని పిలుతారు. అమ్మమ్మ తాలూకోళ్ళని పిలుస్తారు. వీళ్ళెళ్ళి నాన్న అని పిలుతారు. నానమ్మ తాలూకా వాళ్ళని పిలుస్తూ ఉంటారు. నీ తల్లిదండ్రులు నీ బిడ్డలకి నువ్వు చెప్పుకోబట్టి చెప్పకుండా 10 మందికెళ్ళినప్పుడు అలా తీసుకొచ్చి, నీ కుటుంబ సభ్యులు కూడా వచ్చినప్పుడు వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అక్కడికెళ్ళాక కార్యక్రమం జరిపి మళ్ళీ నీ పిల్లల్ని తెచ్చేసుకుంటే, వాళ్ళకి పరిచయం చేయకపోతే, వీళ్ళు నీ తాలూకా అని, వీళ్ళని నీ రిలేషన్ అని, వాళ్ళ బయటోళ్ళని వీళ్ళకేం తెలుస్తది? అందరిని పలకరించినట్టే జనరల్‌గా నానమ్మని, తాతయ్యని కూడా అలాగే పలకరిత్తారీళ్ళు. మా నాన్నమ్మ, మా తాతయ్య, మా అత్తయ్య ఈ ప్రేమలేముండవింక. ఎందుకంటే వండడానికి అసలు ఆళ్ళకి తెలిస్తే కదా! ఏ రిలేషన్ ఎలాంటిది అని వాళ్ళకి తెలిస్తే కదా! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని విషయానికి గనక మనం వస్తే గనక, చూసుకుంటే గనక, వాక్యం ఎక్కువగా చదువుదాం. ఇలాంటి వాళ్ళు మీ సంఘాల్లోకి ఎంటర్ అవ్వనివ్వద్దు. మీ సంఘంలో మీకేమైనా చెవుల్లో గుసగుసలు చెప్తే మాత్రం దయచేసి వినొద్దు. వాక్యం చదవండి. మీ దైవజనులు ఏ వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం వినండి, చదవండి. వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత. ఈ దయ్యాలు, భూతాలు ఏటది వరాలు ఇయి ఎక్కువైపోయాయి. దయచేసి మన బయట చాలా నీచంగా మాట్లాడుతున్నారు. చాలా నీచంగా మాట్లాడుతున్నారు. చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. చాలా కామెడీ వాళ్ళు పెట్టి మనల్ని మరీ ఇది చేస్తున్నారు. మన దేవుడు బొమ్మలు పెట్టి అసహ్యతనంగా మాట్లాడుతున్నారు. మనకు బాధ కలగట్లేదారా? అవి చూస్తుంటే మనకి మనసు చివుక్కుమని అనిపించట్లేదా? గుండు పగిలినట్టు అనిపించట్లేదా? అసలింత కూడా మన విషయంలోని అబ్బా! ఏంటి బైబిల్‌ని ఎలా చేసి మాట్లాడుతున్నారు ఈళ్ళు అన్న ఒక్కలాంటి జాలి, దయ ఫీలింగ్స్ కూడా లేవా? ఇది చూడు మన దేవుడి మీద ఎలా చేశారు అని మళ్ళీ చూసుకున్నట్ల కోసం మాట్లాడుకోవడం, కాసేపు నవ్వుకోవడం. ఇదా? ఇదా? నేను అల్లరికి ఎంత మాత్రమును కూడా కర్తను కాను అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అదే అల్లరైపోయింది. అసలు దేవుడు ఈ బయట పెట్టొద్దని చెప్పాడు. ఇన్ని వరాలు చేసిన ఆయన బయటెట్టలే. మనుషుల్ని లేపేస్తున్న శిష్యులు కూడా ఏమి బయటెట్టుకోలేదు. వాళ్ళ పనిలేదో వాళ్ళ క్రమంలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈళ్ళు ఎక్కువ బయలుదేరిపోయారు. ఇప్పుడు ఎక్కువ వినపడిపోతున్నాయి ఇయ్యే వాక్యాలు లేవు. లక్షల మంది వెళ్తున్న చోట్ల దైవజనులు ఆ వాక్యమే చెప్తున్నారు. ఇలాంటివి చెప్పట్లేదు. వేల మంది వెళ్తున్న చోట్ల దైవజనులు వాక్యమే చెప్తున్నారు. ఇలాంటివి చెప్పట్లేదు. ఒక 100 మంది ఒక పాస్టర్ పోగేసుకుంటే అక్కడికెళ్ళి సంఘాలు పాడు చేసేస్తున్నారు ఈళ్ళెళ్ళి. నేనంటే ఎవరు? ఎవరంటే ఎవరని చెప్తాం. ఎవరు చెప్తున్నారో వాళ్ళే. వాక్యాలు ఎంతుంటున్నాయి అనుభవాలు. మళ్ళా 2 నిమిషాల్లో లేసిపోతారు మళ్ళా 2 నిమిషాల్లో కామన్ అయిపోతూ ఉంటారు. ఒక అనారోగ్యం 2 నిమిషాల్లో తగ్గిపోద్దా? హ్మ్. ఒక అనారోగ్యం 2 నిమిషాల్లో తగ్గిపోద్దారా? ఎంత కొంచెం హీట్ గాలి కొట్టినప్పటికి కూడా పడిపోతుంటే లెగట్లేదిప్పుడు. చూసారా ఎండలు ఎంత భయంకరంగున్నాయో? 40లు దాటేస్తున్నాయి, 49 దాటేస్తుంది, 50 దాటేస్తది. ఇంక చచ్చిపోతాం 50 దాటిందంటే. మనుషుని యొక్క విపరీతమైన పాపాలు మనుషుని యొక్క మరణానికి కారణాలవుతున్నాయి. 10 మీద శుద్ధమంతురాలు ఆ పాపపు కారణంలో నేను కూడా ఉండే ఉంటాను. నట్లు బోల్టు ఎందుకు ఉన్నాను. ఎవరిని తిట్టో, ఎవరిని కొట్టో, ఎవరిని చూసి ప్రతి దానికి కూడా ఒక కారణం అనేది ఉంటది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆళ్ళతో ఉన్న దేవుడు తరతరాల నుంచి ముందు నుంచి సృష్టి ఉత్పత్తి కాడ నుంచి ఉన్న దేవుడు చివరి దాకా వెళ్తూ నడిపించినట్టుగా నువ్వు ఎప్పుడైతే యొక్క పరిశుద్ధమైన బైబిల్‌ని పట్టుకున్నావో, పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకున్నావో, నీ దేవుడు యేసయ్య అని నువ్వు రక్షణలోకి వచ్చావో, ఏ మందిరానికైతే నువ్వు వెళ్తున్నావో, అదే మందిరంలో నువ్వుండు. అదే రక్షణలో నువ్వుండు. అదే కృపలో నువ్వు కొనసాగు. అదే బైబిల్‌ని నువ్వు చదువుతూ ఉండు. అందులో ఉన్న దేవుడిని నువ్వు అవలంబిస్తూ ఉండు. నీ దైవజనులు చెప్తున్న వాక్యాన్ని ఇక్కడ పెట్టుకో. హృదయంలో పెట్టుకొని రోజు కొంచెమన్నా నువ్వు బైబిల్ చదవడానికి చూడు. అప్పుడు జ్ఞానం అనేది దేవుడు నీకే అర్థం చేస్తాడు. అప్పుడు ఆ గారడి విద్యలాగా ఈ వరాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో కరెక్ట్‌గా బోధిస్తూ ఉంటాడు. అవసరమైతే వాళ్ళ జీవితాలు నువ్వు లైవ్ చదివే అవకాశం దేవుడు నీకిస్తాడు. ఇలాగ ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ అనారోగ్యాలు వీళ్ళు స్వస్థపరిచేదారో లేదో నాకైతే తెలీదు గానీ, దుమ్ములను స్వస్థపరిచే వరం కూడా పరిశుద్ధ గ్రంథానికుంది.